అన్నారు కానీ ఐ డోంట్ థింక్ సో దట్స్ ఎ రైట్ రీజన్. మేబీ దట్ కుడ్ బి ఏ రీజన్ ఆల్సో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇక్కడ నేను కావాలని హిందీ భాషని కావాలని తీసుకొస్తున్నాను, ఎందుకంటే రెండింటిని మిళితం చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కమల్ హాసన్ ఏమన్నారంటే ఇండియాని హిందీయాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని. హిందీ నేర్చుకుంటే తప్పేంటని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి హిందీ ఇక్కడ నేర్చుకుంటారు తెలుగు స్టేట్స్లో, మరి మూడో భాషగా నార్త్ స్టేట్స్లో ఏం నేర్చుకుంటారు వాళ్ళు? తెలుగు నేర్చుకుంటారా, లేకపోతే తమిళం నేర్చుకుంటారా, లేకపోతే కన్నడం నేర్చుకుంటారా, మలయాళం నేర్చుకుంటారా? సో ఈ చర్చ ఇక్కడ మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. సో అందరికీ న్యాయం జరగాలంటే ఏ ప్రాతిపదిక ఈజ్ ద బెస్ట్ పాసిబుల్ వే టు గో అహెడ్ చల్సాని గారు? అందరినీ కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక మీరు మాట్లాడారు హిందీ గురించి, ఆ మాటలు మీరు మాట్లాడితే మీకు చైనా వాడేదనో మీకు గడ్డ ఉంది కాబట్టి మీ నాన్నగారు తాతగారు ముస్లిం అని కూడా మొదలైతే దౌర్భాగ్యం రోడ్డు పోయింది. అన్ఫార్చునేట్. నేను ఎవరిని ఏ పార్టీని పాయింట్ అవుట్ చేయట్లేదు. పీపుల్ అలాగా కులగజ్జి, నేను మళ్ళా చెప్తాను, కులగజ్జితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు రెచ్చగొట్టేస్తే ప్రజల్లో ఇవాళ తెలంగాణ కూడా మొదలుపెట్టారు. ఇవాళ సరిపోయినట్టు మత ద్వేషాన్ని తీసుకొస్తాను. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పాను, ఇవాళ స్టాలిన్ గారు మాట్లాడారంటే, నేను 2016లో తమ్మిదురయ్య గారు, మేము అందరం పార్లమెంట్ వెళ్తుంటే తమ్మిదురయ్య గారు వస్తున్నారు. సరే నేను నమస్కారం పెట్టి, సరే యూ హావ్ టు అపోజ్ జిఎస్టీ అండ్ వాంట్ టు మేడం యువర్ ప్రైజింగ్ ఫర్ మేడం వెరీ గుడ్, లోపల తీసుకెళ్ళిపోయాడు ఆయన డిప్యూటీ స్పీకర్ గారు. తీసుకెళ్ళినప్పుడు మీరు విల్ ఫైట్ అగెన్స్ట్ అన్నాడు. నేను సీతారామేశ్వరి గారితో మాట్లాడినప్పుడు మేము ఫైట్ అన్నది కానీ ఆయన దేశం మొత్తం మరి ఎందుకని తర్వాత నాకు దొరకలేదు ఆయన. కానీ దేశంలో ఈ ఒక్క తమిళనాడు స్టేట్ అని ఎస్పెషల్లీ ఆ రోజు ఏఐడిఎంకే బలం ఉంది, చాలా తక్కువ ఉంది ఏఐడిఎంకే. వాకౌట్ చేసి బయటకు వచ్చిన దమ్మున్న ఒకే ఒక స్టేట్ వల్ల ఏఐడిఎంకే. ఆ రోజు దాన్ని వేసారు, ఆ పార్టీని వేసేసి 2 ముక్కలు చేశారు. వాళ్ళకి ఆత్మగౌరవంతో నేను చెప్తే, నేను చిన్నప్పుడు వాళ్ళకి ఏదో కొంచెం చేదస్తాను అనుకున్న వాళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవం వల్ల మన భాష కూడా కాపాడగలిగింది. ఇవాళ అది ఒకటే కాదండి, నేను ఆయన ఒకటే ఎందుకు స్పందిస్తున్నారు? ఇవాళ హిందీ విషయంలో ఆయన మొత్తం రుద్దుతారని అమిత్ షా గారు మాట్లాడితే, ఇప్పుడు కనీసం తెలంగాణలో ఒకళ్ళిద్దరు మాట్లాడితే, మన యడ్యూరప్ప గారు నమ్మ కన్నడ అని నేను మాట్లాడుతాను. ఎందుకు మాట్లాడుతున్నారండి? ఆయన పక్కన పడేశారు. ఆఖరికి అన్నామలై గారని పవర్ఫుల్ లీడర్ తమిళనాడు బీజేపీ ఆయన ఏమన్నారు? ఒక్కసారి స్టేట్మెంట్ గూగుల్లో కొట్టుకోండి. మీకు జాతీయ అనుసంధానక భాష కావాలంటే మా తమిళనాడు పెట్టుకున్న దమ్మున్నాడు, నా తమిళనాడు ఏ ఉత్తర జనతా పార్టీ అయితే, అదాని గారి బ్యాచ్ అయితే కాళ్ళు మొక్కి వెళ్ళలేదండి, దమ్మున్నాడు. నేను చెప్తున్నాను, నా తమిళ సోదరులు, ద్రావిడ సోదరులుగా, నా కన్నడ సోదరులుగా చెప్తున్న దమ్మున్నాడండి. పదవుల కోసం, కోటి కోసం వాళ్ళు ఇంకా బాధాకరం ఏంటంటే, నాకు 13.5 కోట్ల తెలుగు జాతి ఉన్నారు. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నా, ఇవాళ కరుణానిధి గారు, స్టాలిన్ ఎవరో దక్షిణామూర్తి గారు కొడుకండి స్వయాన. హూ ఇస్ దక్షిణామూర్తి? ఒంగోలు నుంచి ఆయన నా తెలుగు బిడ్డ కొడుకు. ఈ 8 రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేసిన తెలుగు జాతిని వాళ్ళ ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారండి ఢిల్లీ పాఠశాలు. అందుకే నేను ఒకటి కోరుకుంటున్నాను, కరుణానిధి గారికి ఉన్న దాంట్లో డెఫినెట్ గా వాళ్ళు స్పందించాలని చెప్తున్నాను. హిందీ భాష విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు స్పందించారు, సపోర్టింగ్ కేసీఆర్ గారు. ఇప్పుడు తాజాగా కేటీఆర్, నిన్న కేటీఆర్ స్పందించారు, పన్నీర్ సెల్వం గారు కాదు, నిన్న కేటీఆర్ స్పందించారు శ్రీనివాస్ గారు. ఇంక మిగతా వాళ్ళు ఎవరు రెస్పాన్స్ లేదు. మరి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దేర్ రెస్పాన్స్. రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీ కాబట్టి అక్కడ వాళ్ళ స్టేట్స్ అక్కడ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తులసిరెడ్డి గారు మాట్లాడారు. బట్ నేనేమంటున్నానంటే అండి, స్పష్టంగా సూటిగా మన హక్కుల కోసం మాట్లాడాలి. ఇవాళ వాళ్ళ కోసం మాట్లాడి వాళ్ళని ప్యాంపర్ చేయడానికి పెడితే కదండి విశాఖ ఉక్కు కర్మాగారం. ఎందుకని రాయబారిలోకి నష్టాల దారిలో పట్టడానికి ఒక్క కారణం, వాళ్ళ అదాని గారు చేస్తానని పక్కన పెడదాం. నేను కాంగ్రెస్ పార్టీని మర్చిపోతే ఎట్లాగా? ఎందుకు రాయబరేలీలో వీల్స్ కర్మాగారానికి విశాఖ ఉక్కు కర్మాగారం నిధులు తరలిని తీసుకెళ్ళి అది లాస్ లో వస్తుంది. మొత్తం ప్యాంపరింగ్ ఏనండి. దక్షిణాది వాళ్ళు నీట్ మాట్లాడే ఇది ఒకటే మాట్లాడతామేంటి? స్టాలిన్ గారు, మా దక్షిణామూర్తి గారు కొడుకు, ఏం మాట్లాడాడైనా? నీటి గురించి మాట్లాడారు. అంతకుముందు పన్నీర్ సెల్వం గారు ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు? అదే అడిగే చాలా ప్రమాదకరమైన అంశాలు. మీరు ఇందాక రావు గారు చెప్పిన మొట్టమొదటి చెప్పారు 3 అంశాలు. ఒకటి డీలిమిటేషన్, తద్వారా దీని వల్ల జరగబోయే ఆర్థిక నష్టం, దీని ద్వారా జరగబోయే సాంస్కృతిక నష్టం. ఒక భాష నశిస్తే జాతి అస్తిత్వం తులసిరెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు, హరికృష్ణ గారు మాట్లాడి తెలుగులో పెట్టమని తెలుగులో రేపేశారు. 13 దేశంలో 13.5 అతిపెద్ద భాష ఉండదు, 4వ స్థానంలోకి వచ్చినా కనీసం అనుమతులు పెట్టుకునే స్థితిలో ఉందండి ఆ దేశ పార్లమెంటు. అండ్ ఐ థింక్ ఎయిత్
లాంగ్వేజ్ అనుకుంటా వరల్డ్ లో చూసుకుంటే ప్రయారిటీ లేదండి 14 కాదు కదా, అప్పుడు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పడిపోయింది. తగ్గింది. అన్ఫార్చునేట్లీ సరే నేను కమింగ్ వాళ్ళ మరాఠా కూడా పెరిగి మూడో స్థానం వచ్చింది. ఇప్పుడు నా ఫస్ట్ క్వశ్చన్ అండి, విత్ డ్యూ రెస్పెక్ట్ అక్కడ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు, మనం చర్చ చూసే వాళ్ళు ఉన్నారు. ఒక్కటే నేను మాట్లాడుతున్నా, ఇది ఖచ్చితంగా స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. దాంతో పాటు ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ ఇందాక ఒక అధికార ప్రతినిధి గారు మాట్లాడింది కూడా చూశాను, మేము వ్యతిరేకిస్తాం సమయం ఇచ్చినప్పుడు అని చెప్పారు. డెఫినెట్ గా ఆయన విత్ డ్యూ రెస్పెక్ట్ టు కళ్యాణ్ బాబు గారు వారు కూడా, ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లౌట్ ఇన్ ద సెంటర్ అండి, అందువల్ల వారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రఘునాథ్ బాబు గారు కానీ అలాగే పెద్దలు ఇవన్నీ మనందరం పెడితే తప్ప ఇది సాధ్యం కాదు. రెండోది మన ఈ డీలిమిటేషన్ తో పాటు మన అస్తిత్వం కోసం కూడా, మన హక్కుల కోసం కూడా, నేను తెలుగు రాష్ట్రాల గురించి కూడా మాట్లాడుతున్నా, దక్షిణాది గురించి కూడా మాట్లాడుతున్నా, ఈ భాష జాతీయ విధానాల విషయంలో కూడా నేను మాట్లాడుతున్నా. ఒక అప్రిషియేట్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వాన్ని, మాతృభాషలో సాగాలి అని చెప్పి ప్రాథమిక స్థాయి వరకు, కానీ హిందీని తప్పనిసరి చేశారు. మీరు ఇందాక రైట్లీ పాయింట్, హర్యానా హిందీలో తెలుగు మూడో భాష హర్యానాలో తెలుగు అండి, బీహార్ లో కూడా నడవట్లేదు, కానీ హర్యానాలో మూడో భాష తెలుగు పుస్తకాలు అమల్లో ఉందా ఇప్పుడు అమల్లో ఉందా అంటే ఇప్పుడు సరే వాళ్ళు ఎంతగా అమలు పరుస్తున్నారు అనేది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్తే మనం ఒకటి చెప్తున్నానండి, మన దౌర్భాగ్యం అది. క్రితం గవర్నమెంట్ లో తర్వాత కోర్టుకు వెళ్తే ఐచ్ఛికను పెట్టారు. అవును, ఏంటంటే అది చెప్పేది నాకు అర్థం కాదు. మన ముఖ్యమంత్రులు కోర్టు ఉంది కాబట్టి కొంతవరకు న్యాయం జరిగింది. అందువల్ల మనం అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలంటే ఇవాళ 13.5 కోట్ల మంది తెలుగు జాతి ప్రజలు కూడా